హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను జాన్ 28th అండ్ 29th ఇక్రిసాట్లో ఎగ్జిబిషన్ అవుతే వెళ్ళాను మా మామయ్య వాళ్ళతో పాటు పోచంపల్లి ఇక్కత్ శారీస్ డిస్ప్లే కోసం. సో ఫస్ట్ మేము వెళ్ళగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఐడి కార్డ్ ఇచ్చారు వాళ్ళు. అలాగే మేము మా స్టాల్ అంటే లైక్ మా అత్తమ్మ మామయ్య స్టాల్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారని చెప్పేసి అలా స్టాల్లో శారీస్ అని నీట్గా డెకరేట్ చేశాము. అగ్రికల్చర్ కాలేజ్లో ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, మమ్మల్ని పిలిచారు, మేము ఇక్కడికి వచ్చాము. మరి సునంద హైను పోచంపల్లి కోయిలగూడ నుంచి వచ్చాము. ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ గారు వస్తున్నారు. దీనివల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ. ఇది ఇక్కత్, ఇది హ్యాండ్లూమ్, ఇది సింగిల్ ఇక్కత్ శారీస్, ఇది వచ్చేసి డబుల్ ఇక్కత్ శారీస్, తేలే రుమాల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి దుప్పట, తేలే రుమాల్ దుప్పట. ఇది వచ్చేసి స్టోల్స్, కాటన్ స్టోల్స్ और ये సిల్కన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది. అన్ని రకాల మా దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. అన్ని రకాల ఫ్యాబ్రిక్ తయారు చేయగలుగుతాం. మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంది, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, హోల్సేల్ సప్లై చేస్తాం. మాకు రెగ్యులర్ ఆర్డర్ ఇవ్వండి, మేము చేసి సప్లై ఆలీనే షిప్పింగ్ చేస్తామండి. ఆలీనే సప్లై చేస్తాం, ఆన్లైన్ షిప్పింగ్ చేస్తాం. పోచంపల్లి ఇక్కత్ ఈ నెంబర్కు ఆర్డర్ చేస్తే బుక్ చేస్తే మేము ఏదైనా పంపించగలుగుతాం. ఇట్లా వచ్చింది. సో స్టాల్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే నేను మా మామయ్య కలిసి వెళ్ళాము. మాకు అక్కడ రాగి బిస్కెట్స్ అండ్ చాయ్ కాఫీ ప్రొవైడ్ చేసినారు. అవి తాగేసి నేను లైక్ స్టాల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇది ఫస్ట్ స్టాల్ బందర్ లడ్డు స్టాల్. అండ్ అక్కడ కనిపిస్తున్న పెద్ద లడ్డు లాస్ట్లో దాన్ని పీసెస్ చేసేసి అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేసినారు వీళ్ళే. అండ్ వీళ్ళ ఫేమస్ బందర్ లడ్డు ఇంకా బందర్ హల్వా, ఇది వాళ్ళ రివార్డ్ అనమాట. అండ్ వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారు స్టాల్ డిస్ప్లే కోసము. అండ్ వీళ్ళ హల్వా నాకు బాగా నచ్చింది లడ్డు కన్నా. అండ్ అంకుల్ ఒకసారి వాళ్ళ స్టాల్ గురించి వాళ్ళ లడ్డు గురించి చెప్తారు, వినండి. అండ్ ఇవి నా ఫ్రీ శాంపిల్స్. అందరికీ నమస్కారం. ముందు ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు. మేము బందర్ నుంచి అంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. బందర్ లడ్డు బందర్ హల్వా మేము తీసుకొచ్చాము. బందర్ లడ్డూకి జిఐ ట్యాగ్ వచ్చింది. గవర్నమెంట్ జిఐ ట్యాగ్ మీన్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు వచ్చింది 2017లో. బందర్ హల్వాకి ట్రేడ్ మార్క్ ఇచ్చారు 2021. ఈ రెండు తీసుకుని ఇక్కడ ఇక్రిసాట్లో ఈ స్టాల్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు మేము పెట్టాము. అందరికీ చాలా ఇది బెల్లంతో తయారు చేస్తాం, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు యూట్యూబ్లో కానీ దేంట్లో చూస్తే వస్తుంది. 1958లో మేము నాన్నగారు స్టార్ట్ పెట్టారు. అప్పటి నుంచి 66 ఏళ్ళు 67 నుండి ఈ లడ్డూ జీవనంలో పాల్గొనే ఉన్నాము. అందరికీ నమస్కారం, చాలా సంతోషం. అండ్ ఇది వాళ్ళ అచీవ్మెంట్స్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి తూర్ డాల్. ఇది వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. అండ్ ఇది స్టాల్ మా మామయ్య వాళ్ళది పోచంపల్లి ఇక్కత్ శారీస్ డిస్ప్లే కోసం. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి సిల్వర్ ఫిలిగ్రీ అనమాట. వీళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చినాయి అన్నీ. అండ్ వీళ్ళు మొత్తం సిల్వర్ హ్యాండ్మేడ్ తోటి ప్రిపేర్ చేస్తారంట. అండ్ వీళ్ళకి కొరియర్ ఆప్షన్ కూడా చేస్తా అన్నారు. వీళ్ళకి సికింద్రాబాద్లో కూడా ఒక స్టోర్ ఉంది అన్నారు. అండ్ నేను వీళ్ళది విజిటింగ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే ఈ అంకుల్ వాళ్ళ స్టోర్ గురించి చెప్తారు, వినండి. నా పేరు ఎర్రోజు అశోక్. నేను సిల్వర్ ఫిలిగ్రాఫ్ కరీంనగర్ సిప్కా హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. నేను ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రాఫ్ట్. ఇది ట్రెడిషనల్ క్రాఫ్ట్. ఇది మా తాతల నుండి వచ్చిన క్రాఫ్ట్. ఇది దీంట్లో 150 ఫ్యామిలీలు వర్క్ చేస్తున్నాయి. ఇందులో యూత్కు లేడీస్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. జ్యువెలరీ కూడా ఇందులో మెమోంటోస్ అన్ని రకాలుగా మేము కార్పొరేట్ గిఫ్ట్స్ కానీ, పెళ్ళిళ్ళకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్, మ్యారేజ్ కార్డ్స్ కానీ ఏదైనా కస్టమర్ అనుగుణంగా కస్టమర్ డిజైన్స్ మేము తయారు చేసి ఇస్తాం. మాది కరీంనగర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ సికింద్రాబాద్లో మినర్వా గ్రాండ్ బ్యాక్ సైడ్లో మాది అవుట్లెట్ ఉంటుంది. ఎవరైనా వచ్చి చూసినా కూడా చాలా మోడల్స్ ఉంటాయి, వాళ్ళకి అనుగుణంగా మేము తయారు చేసి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది మనకి చేతిలో ఉన్న నరాలు
చూడడానికి కనిపెట్టిన డివైస్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హలీం స్టాల్. వీళ్ళు లాస్ట్లో హలీం పెట్టి అందరికీ ఫ్రీ శాంపిల్స్ ప్రొవైడ్ చేశారు. బట్ నేను తిందామని వెళ్ళేసరికి హలీం మొత్తం అయిపోయింది. బట్ స్టిల్ స్మెల్ మాత్రం అవసరం ఉండే హలీంది. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చిడియాల పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ అన్నీ మొత్తం హ్యాండ్ తోటే వేశారంట. అండ్ వీళ్ళు ఇప్పుడిప్పుడే చదువుతున్నారు, మొత్తం పెట్టలేదు. అండ్ దిస్ ఇస్ వాళ్ళ కలెక్షన్. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చిన్నపిల్లలకి రోబోటిక్స్ గురించి, లైక్ ఎలా అంటే ఏ టాయ్స్ ఇవన్నీ మాన్యువల్స్ మొత్తం అందులోనే ప్రొవైడ్ చేస్తారు క్యూఆర్ కోడ్లో. అండ్ ఇవి నిజంగానే పనిచేస్తున్నాయి యాక్చువల్గా. చూసారు కదా వాషింగ్ మిషన్ ఎలా పనిచేసిందో, సేమ్ అలానే అన్నీ పనిచేస్తాయి. అది శాటిలైట్, ఇది వాకింగ్ టాయ్, అండ్ ఇది సోలార్ కార్. అండ్ ఇది వచ్చేసి లైట్, ఫ్యాన్, ఇంకొక ఐటెం కూడా వస్తుందని చెప్పారు అది. అండ్ ఇది ఆదిలాబాద్ వాళ్ళది డోక్రా. ఈ క్రాఫ్ట్స్ అనేది వీళ్ళు హ్యాండ్మేడ్ తోటి ఇత్తడి తోటి చేస్తారంట. మొత్తం హ్యాండ్మేడ్ 3-4 days పడుతుందని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి నిర్మల్ పెయింటింగ్స్. అది ఫోన్ హోల్డర్, ఇంకా ఇది నేమ్ ప్లేట్స్, మొత్తం హ్యాండ్ తోటే పెయింట్ చేశారు ఇవన్నీ. ఇది వచ్చేసి వాళ్ళ నేమ్ ప్లేట్ కలెక్షన్ బుక్. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి టెర్రస్ పైన ఫార్మింగ్ చేస్తారు కదా, దాని రిలేటెడ్ స్టాల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి క్రామ్ క్రష్ అనమాట. ఇది ఒక చాక్లెట్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తయారు చేశారు. అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఎక్స్పెషల్గా పీరియడ్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి తయారు చేశారన్నమాట ఈ స్టాల్. అండ్ ఇవన్నీ పక్కన స్టాల్స్. అండ్ ఈ స్టాల్ వచ్చేసి గ్రౌండ్ నట్, మనం ఆయిల్ తీసిన తర్వాత వేస్ట్ వస్తుంది కదా, ఆ వేస్ట్ తోటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి రిప్లేస్మెంట్గా ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ రెడీ చేస్తారంట. అండ్ ఈ అన్నకి లైక్ ఏమంటారు రివార్డ్ కూడా వచ్చింది లాస్ట్లో. మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నకి అవార్డు ఇచ్చారు. ఇది టిష్యూ కల్చర్ ప్లాంటెడ్స్. సో ల్యాబ్లో ఇవన్నీ గ్రో అవుతాయి, అయిన తర్వాత ఇట్లా ప్లాంటింగ్ అవుతుంది. ఓకే, ఇవా ఫస్ట్ అది తర్వాత ఇక్కడ ఇది ప్లాంటింగ్ అయింది. ఓకే, ఇది ఎస్టాబ్లిషన్ అయిన తర్వాత ఎపికల్ అనేసి ఇట్లా టాప్ పోర్షన్ కట్ చేస్తాం. కట్ చేసి ఇలా ఉన్నాయి చూడండి. ఓకే, సో ఇవి దీన్ని ప్లాంటింగ్ అవుతుంది. అంటే అక్కడ నుంచి మళ్ళీ రూట్స్ గ్రో అవుతాయా? ఇప్పుడు ఇది ఏంటి కదా, సో ఇది చూడండి. సో రీప్లాంటేషన్, దాన్ని రీప్లాంటింగ్ అవుతుంది. దీన్ని పొలంలో ప్లాంటింగ్ చేస్తే ట్యూబర్స్ వస్తుంది. ఆ ట్యూబర్స్ దిస్ ఇస్ గుడ్ ఫర్ సీడ్గా వాడతారు. అది కాన్సెప్ట్. ఇవి పొటాటోస్ క్యూట్గా ఉన్నాయి ఇవి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి Helio.ai. వీళ్ళు వెదర్ స్టేషన్ని రెడీ చేసినారు స్టూడెంట్స్. అండ్ వీళ్ళకి కూడా లాస్ట్లో అవార్డు వచ్చింది. We are into IoT-based automation solution. So we cover weather station, soil as well as water. So you can control your irrigation pumps, walls, everything from your mobile phone. So we have weather station which will be providing you the real-time information like what is the rainfall, what is the temperature, humidity. This entire data will be converted into advisory services for the small owners. So we have developed our own soil moisture sensor which will be detecting the soil moisture, and based on the soil moisture, if you need to go for irrigation kind of thing, it will be automatically triggering on the irrigation. So it's all comes under the brand name of Helio.ai. Helio.ai refers to solar, IoT and AI integrated solution for small owner farmers. Okay, thanks. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి సాయిల్ టెస్టింగ్ చేస్తారనమాట. ఇందులో లైక్ సాయిల్లో ఎంత పాస్పరస్ ఉంది, ఎంత సల్ఫర్ ఉంది, దాని రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అది. అండ్ ఇది ఇక్రిసాట్ వాళ్ళది బేకరీ అనమాట. అండ్ ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ ఇక్రిసాట్లో పండించిన మిల్లెట్స్ తోటే చేశారు.
These products are all made in Ikriset only, in Ikriset bakery. And this is an millet bundi, millet murku, and we hang the ragi butter cookies. This is an sorghum cookies. This is an famous in Ikriset bakery banana bread. Banana bread. Yeah, this is a banana bread, and this is a ragi laddu. All are made with the mandate crops only, and it's pure almost 70% we added millets and ragi. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఒక్కొక్క సీడ్ పెట్టి నాటుతారు కదా, అలా వాళ్ళకి చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా టైం పెట్టాల్సి వస్తుంది కదా. సో వీళ్ళు రెడీ చేసిన మిషన్ ఏంటంటే 1 డే వర్క్ మొత్తం ఇది 1 అవర్లో కంప్లీట్ చేసేలా రెడీ చేశారు. This is a semi-automated one where this is a seed holder. We are going to place it in this. So manual placing is very hard. So we are going to launch this, and this is a seed ball. This is a seed holder where it uses vacuum suction principle. This is a control button. We can control the pressure of the vacuum. It is suggest going to place yes. 1 day work it can complete in 1 hour. Semi-automated one which costs around 4,000 to 5,000. అది ఆటోమేటిక్ అయితే 1 అవర్లో లైక్ 5 మినిట్స్లో చేసేది 1 మినిట్లో 3 టైమ్స్ ఫాస్ట్గా చేస్తుంది. ఓకే, ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, అండ్ వర్కింగ్ సో అలా సీడ్స్ అన్నీ అందులోకి కలెక్ట్ చేసి సక్ చేసుకొని అందులో ప్లేస్ చేసి. ఓకే, సో ఆ మిషన్ అలా సీడ్స్ అన్ని సక్ చేసుకొని ప్లాన్ చేస్తుంది ఫార్మర్స్కి ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి పెస్టిసైడ్స్ అనమాట. ఇవన్నీ పెస్టిసైడ్స్ వేసి గ్రో చేశారు, అంటే లైక్ ఇది ఆర్గానిక్ అని అన్నారు. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది స్కూటర్, లైక్ ఎలక్ట్రిక్ స్కూటరు. వెండర్స్ ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫెర్టిలైజర్స్ మనం పొలంలో చల్లుతారు కదా, ఈ ట్రాక్టర్ టైప్ ఈ మిషన్ తోటి వర్క్ చేస్తుందని వీళ్ళు కనిపెట్టినారు. సో అలా నేను ఒక్కొక్క స్టాల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ చూశాను మొత్తము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఏంటంటే క్యాప్సూల్ అనమాట. లైక్ ఫ్యూచర్లో ఇంకా లాంచ్ అవ్వలేదు, ఇది లాంచ్ చేస్తారంట. లైక్ ఇది ఏంటంటే ఒక 2-3 ఫ్లోర్స్ బిల్డింగ్ హైట్ నుంచి ఫ్లై అవుతుంది, అందులో ఒక 5 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు అంట. లైక్ కింద మనకి వెహికల్స్ ఎలా వెళ్తామో కార్లో సేమ్ ఆ టైపే, బట్ అది ఆకాశంలో వెళ్తుంది అని అన్నారు. 1000 కాదు, లైక్ ఒక 100 ఫీట్స్ హైట్ వరకు. అండ్ ఇది వచ్చేసి డ్రోన్, అగ్రికల్చర్ డ్రోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డెవలపర్స్, లైక్ మనం నార్మల్గా ఒక సిటీ ఆర్ ఏదైనా డెవలప్ చేసే ముందు దాన్ని బ్లూ ప్రింట్ తీసాం కదా, సో అది అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అంకుల్ చెప్తారు, వినండి. ఇది పేరేమో వాటర్ రైస్ అండ్ హార్వెస్టర్. మన చెరువుల్లో ఉన్న గుర్రప డక్క ఉంది కదా, అది తీయడానికి ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. ఈ మెషిన్తో ఆ గుర్రపు డక్కని తీసి దాంతోపాటు మనం కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇది జలజ పోషక అంటున్నాము. అంతే. సో అలా స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లంచ్ టైం అయింది. ఇంకా నేను మా అత్తమ్మ కలిసి లంచ్ చేయడానికి బయటికి వెళ్ళినాము. అంటే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేసినారు, కూపన్స్ ఇచ్చినారు. అండ్ ఇది ఇక్రిసెట్ బయట ఏరియా అనమాట. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము అక్కడే ఉన్నాము. లైక్ ఏమంటారు, 2 days కదా ప్రోగ్రాము. రూమ్ ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. అండ్ 29th రోజు ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి ఈ డిస్ప్లే స్టాల్స్ మొత్తం గురించి వాటి గురించి మాట్లాడారు. అలాగే రివార్డ్స్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ ప్యాక్ చేసుకొని అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయినాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ గాయ్స్.